ఇక్కడ ఒక వార్త ఉంది వెలుగులో. నేను మనిషినే, దేవుణ్ణి కాను, అందరిలా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అని మోదీ అంటా ఉన్నాడు. తొలిసారి ఓ పాడ్కాస్ట్లో మాట్లాడిన ప్రధాని, నేషన్ ఫస్ట్, నా ఐడియాలజీ, చంద్రయాన్ 2 లాంచ్కు నన్ను వెళ్ళొద్దన్నారు, ఓటమికి ఏడ్వను, రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటా, గుజరాత్ ఎన్నికలు, బాంబు పేలుళ్లు, గోద్రా ఘటన అతిపెద్ద సవాళ్ళని వెల్లడి అంటూ ఇక లాస్ట్కు ప్రధానమంత్రి అన్నటువంటి మాట, నేను మనిషినే, దేవుణ్ణి కాదు అంటూ. సో దేవుడివి కాదు అనేది క్లారిటీకి వచ్చేసిండు. అందుకే నేనేమంటా ఉన్నా, ఆ భక్తులకు కూడా, ఎవరైతే భక్తులు ఉన్నారో, మళ్ళీ ఇది మమ్మల్ని అంటవా అంటే అంధభక్తులు అని పిలుస్తారని, ఆ అంధభక్తులు కూడా ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. డైరెక్ట్ మీ దేవుడే చెప్పిండు. ఎందుకంటే అంత వ్యక్తి పూజ పనికిరాదు. సో బ్రహ్మాండం ఆయన చేసిన పనులు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, తెచ్చిన సంస్కరణలు, వీటి గురించి మాట్లాడాలి. వాటి గురించి బ్రహ్మాండంగా నిజంగా వాళ్ళ వల్ల మనకు అంటే ఉనగూరిన ప్రయోజనం గురించి ఎక్కువ మాట్లాడాలి తప్ప ఇక వ్యక్తి పూజ పెట్టుకొని ఆయన ఇట్లా, ఆయన అట్లా, ఆయన దేవుడు, భగవంతుడు అట్లా కాదు, అవసరం లేదు. ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు, నేను కాదురా భయ్ అని చెప్పిండు డైరెక్ట్. ఒక పాడ్కాస్ట్లో మాట్లాడి ఫస్ట్ టైం అది నేనైతే దేవుని కాదు మనిషినే, నేను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా చేస్తారు, మనిషి అంటూడే తప్పులు చేస్తాడు. ఇక వేరే మనిషే కదా చేసేది తప్పులు, ఇక తప్పులు జరిగేదే. ఇంకోటి తప్పులు చేసేవాడు ఉంటేనే కదా ఒప్పులు చేసేవాడికి విలువ కనీసం. అరే వీడు బరాబర్ ఉంటారు రాబాయ్ అని. బరాబర్ లేనోడు ఉండాలి, ఎప్పుడైనా తప్పులు చేసేటోడు ఉండాలి, సమాజంలో ఖరాబ్ చేసేటోడు ఉండాలి. మనం ఇన్నిసార్లు కొట్లాడతాం, మాట్లాడతాం కదా ఏమని, అరే ఈ దొంగలు, ఈ లంగలు, ఈ సన్నాసులు అని. వాడు ఉంటేనే కదా మంచోనికి విలువ, వాడు ఉంటేనే కదా వీడేందో తెలిసేది, లేకపోతే తెలియదు కదా, లేకపోతే అర్థం కాదు కదా, క్లారిటీ ఉండదు కదా. అందుకే తప్పులు చేసేటోడు పోలీస్ స్టేషన్లు నడవకపో. ఒకవేళ అంతా సత్యపూసలు అయితే అన్ని పోలీస్ స్టేషన్లు బంద్ చేసుకుందరు, అసలు అవసరమే లేదు కదా. కోర్టులు కూడా అవసరం ఉండకపో. అందరు కనుక సత్యపూసలు అయితే మంచిగా ఉంటాయి కనుక, శుద్ధపూసలు అయితే అసలు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కానీ ఏ కోర్టు కానీ అవసరం పడకపోతుండే. కాబట్టి తప్పులు చేసేటోడు ఉంటాడు కాబట్టే ఆ వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. అది పెట్టుకున్నది కూడా ఆ కారణం చేతనే పెట్టుకున్నాం మనము. సో ప్రధాని కూడా డైరెక్ట్గా నేనైతే కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అని చెప్తూ, తాను మనిషినేనని, దేవుణ్ణి కానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే ఎన్నడూ ఏ తప్పు చెడు ఉద్దేశంతో చేయలేదని తెలిపారు. కొన్ని అన్ఫార్చునేట్లీ కొన్ని అట్లా కూడా జరుగుతాయి, వాంటెడ్లీ జరగకుండా కొన్ని అన్ఫార్చునేట్లీ కూడా జరుగుతాయి. సో వాటిని కూడా చెబుతూ మోదీ తొలిసారి పాల్గొన్న ఓ పాడ్కాస్ట్ శుక్రవారం రిలీజ్ అయింది. ఆన్లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పీపుల్ బై WTF సిరీస్లో భాగంగా నిర్వహించిన ఈ పాడ్కాస్ట్లో అనేక అంశాలపై మోదీ మాట్లాడారు. తన బాల్యం, విద్య, రాజకీయాల అనుభవాలు పంచుకున్నారు. చిన్నప్పుడు తాను ఇంట్లో అందరి బట్టలను ఉతికేవాడినని, అందుకే తను చెరువుకు వచ్చేవారని గుర్తు చేసుకున్నారని ఇక ఆయనకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఉందట. సో ఒక పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూ ఇచ్చిండట, అది మోడీకి సంబంధించినటువంటి వార్త ఇది.